భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంటి బాగోతం నడివీధికెక్కిన విషయం తెలిసిందే. కోడలి రాకతో తమ కొంప కొల్లేరైందంటూ కొద్ది రోజుల క్రితం జడేజా తండ్రి అనిరుద్ సింగ్ మీడియా ముందు వాపోయారు. పెళ్లైన 3 నెలలకే రివాబా తమ కుటుంబంలో గొడవలు సృష్టించిందని, ఆమెకు ఉమ్మడిగా కలిసి ఉండటం నచ్చేది కాదని ఆరోపించారు. తన కొడుకు ఓ ఇంటివాడవుతుంటే తానెంతో మురిసిపోయానని, కానీ వచ్చిన కోడలు ఏం మాయ చేసిందో తెలియదు కానీ కొన్నాళ్లకే మారిపోయాడంటూ అనిరుద్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం జడేజా తండ్రి ఇంటికి సందర్శకుల తాకిడి బాగా పెరిగిందట. ఇంటర్వ్యూల కోసం పత్రికల వారు రోజుకొకరు ఆయన ఇంటి తలుపు కొడుతున్నారట. మీ కొడుకుతో మీ బంధం గురించి చెప్తే రాసుకుంటామని ఆయన వెంట పడుతున్నారట. వీరి నుంచి తప్పించుకునేందుకు ఆయన ఉదయాన్నే ఇంటిని వీడి ఎప్పుడో చీకటి పడ్డాక చేరుకుంటున్నారట. ఆయన ఉంటున్న నివాసం గురించి కథనాలు వస్తున్నాయి. ఆ ఇంటిని ప్రస్తుతం జడేజా రివాబా దంపతులుంటున్న ఇంటితో పోల్చుతూ వ్యాసాలు రాస్తున్నారు. ప్రస్తుతం జడేజా దంపతులు అత్తామామలతో కలిసి ఓ ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ ఉండగా, అతని తండ్రి పాతింట్లోనే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు జడేజా తండ్రికి ఆర్థిక సాయం చేయడానికి దాతలు కూడా ఆయన ఇంటికి వస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. బాల్యంలో కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి, అక్క చెల్లెలను జడేజా నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.